స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు క్యాడర్ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తుంది. తెలంగాణ భవన్లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం రేపు జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. తర్వాత నాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు. ఎందుకంటే తక్కువ మెజారిటీ ఉంటే ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది. తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు. దేశం ముందు నవ్వటం ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో, కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరూ మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం. ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చాడు. మరి మీ అందరికి తెలుసు, కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు మీ బంగ్లా క్యాంపు చూసిన, అక్కడ బంగ్లా క్యాంపులో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం. కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు. అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ, లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఇంకొక విశిష్టత ఏమంటే, మీరు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరం, అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం, ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం. అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి, కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం, విధిస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం. పరిశ్రమను ప్రారంభించడమే కాదు, మీ దగ్గర దయగావ్ కానీ, బెజ్జూర్ కానీ, కౌటాల కానీ ఏ మండలాలు అవుతున్నాయో సుదూర ప్రాంతాల్లో, ఇందాక వరలక్ష్మక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది, మాకు అభివృద్ధి జరగలేదు అని. అక్క కొంత జరిగింది, ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది. అసలే జరగలేదంటే ఎత్తేసినట్టుంటే కూడా బాగుంటుంది. మనమే 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మీ దగ్గర బ్రిడ్జిలు నాకు యాదుకున్నది, అసలే జరగలేదంటే కరెక్ట్ కాదు. మీ దగ్గర వాగులు ఎక్కువ, వంకలు ఎక్కువ, డొంకలు ఎక్కువ. కాబట్టి ఎన్ని కట్టినా తక్కువనే. కొంత అయింది, ఇంకా కొంత కావాలి. సరే నువ్వు అన్నట్టు సగం జరిగింది,